ఉగాది పంచాంగ శ్రవణాన్ని చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా దేశకాల పరిస్థితులు తెలుసుకుని తర్వాత ద్వాదశ రాశుల వారికి కూడా ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ సంవత్సరం దేశకాల పరిస్థితుల యొక్క గోచారం చూసుకున్నట్లయితే కనుక ముఖ్యంగా నవనాయకులలో ముఖ్యమైనటువంటి వాడు రాజు గురుడు అవుతున్నాడు. ఈ కారణంగా ఏంటంటే కనుక ఎప్పుడైతే గురుడు రాజు అవుతాడో పరిపాలన చాలా బాగుంటుంది, ధర్మబద్ధంగా ఉంటుంది, ప్రజలలో చాలా అద్భుతమైన మార్పు రాబోతోంది. అలాగే అవినీతి చాలా శాతం తగ్గుతుంది. నీతి నిజాయితీ నిబద్ధతతో పాటుగా ప్రజల రక్షణ కోసం బాగా తాపత్రయపడతారని చెప్పచ్చు. అలాగే భారతదేశానికి ఖ్యాతి వచ్చే అవకాశం కనపడుతోంది. అలాగే ఎంతో విపరీతమైనటువంటి పెట్టుబడులు మన భారతదేశానికి వచ్చే అవకాశాలు, ఎన్నో కంపెనీలు వచ్చే అవకాశాలు కూడా ఈ సంవత్సరం చాలా బాగా కనపడుతున్నాయి. అలాగే ఇతర దేశాల్లో ఉండేటటువంటి యుద్ధ వాతావరణాలు అవ్వచ్చు, అనేక రకాల కారణాల ఈ యొక్క జియో పాలిటిక్స్ వల్ల అవ్వచ్చు, ఏది ఏమైనా కూడా భారతదేశం అయితే కనుక సేఫ్ అని అందరూ అనుకుని పెట్టుబడులు ఎక్కువగా ఈ సంవత్సరం భారతదేశంలో పెట్టే అవకాశం కనపడుతోంది. కాబట్టి దేశంలో పరిస్థితులు చాలా బాగుంటాయి, ఐశ్వర్యం పెరుగుతుంది, పాడి పంట పరిశ్రమలు చాలా బాగా అభివృద్ధి చెందుతాయి, ఎన్నో రకాల కొత్త కొత్త పెద్ద పెద్ద పరిశ్రమలు మన భారతదేశానికి రాబోతోంది అని చెప్పచ్చు. అయితే మంత్రి కుజుడు అవుతున్నాడు. ఈ కారణంగా యుద్ధ భయము, యుద్ధ వాతావరణము, అగ్ని ప్రమాదాల యొక్క భయము ఎక్కువగా కనపడుతోంది. ముఖ్యంగా ఈ సంవత్సరం ఎక్కువగా వాహన ప్రమాదాల ప్రభావం బాగా కనపడుతోందని చెప్పచ్చు. అలాగే వేసవ కాలంలో జరిగేటటువంటి అగ్ని ప్రమాదాలు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. అలాగే ముఖ్యంగా ఫ్లైట్ యాక్సిడెంట్లు కానీ, ట్రైన్ యాక్సిడెంట్లు కానీ, బస్సు యాక్సిడెంట్లు కానీ, లేదా వాహనాలు అస్తమాటు ఎక్కువగా యాక్సిడెంట్లు జరగడం కానీ జరుగుతుంది. ప్రతి సంవత్సరం జరిగినా ఈ సంవత్సరం మితిమీరినటువంటి ప్రమాదాలు కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా మద్యపాన వ్యసన పరులకి ప్రమాదాలు ఈ సంవత్సరం చాలా ఎక్కువగా కనపడుతున్నాయి. అలాగే అగ్ని ప్రమాదాల భయంతో పాటుగా చాలా రకాల అనేక రకాల రుగ్మతలు, దొంగతనాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ముఖ్యంగా వాతావరణంలో కలుషితమయ్యే పరిస్థితులు ఎక్కువగా కనపడుతోంది. వాయు కాలుష్యం బాగా పెరిగిపోతుందని కూడా చెప్పచ్చు. అలాగే బోర్డర్లో యుద్ధ భయాలు బాగా కమ్ముకుంటూ ఉంటాయి అస్తమాటు. కానీ ఎంత ప్రయత్నం చేసినా భారతదేశాన్ని ఎవరు ఏమీ చేయలేరు. చిన్న చిన్న కవ్వింపు చర్యలు ఉంటూ ఉంటాయి తప్ప పెద్దగా యుద్ధాలు వచ్చే అవకాశం భారతదేశానికి అయితే లేదు. కానీ బోర్డర్లో మాత్రం చాలా విపరీతమైనటువంటి ఎక్కువగా హై సెక్యూరిటీ పరమైనటువంటి ప్రభావాలు బాగా కనపడుతున్నాయి. ఇక సేనాధిపతి చంద్రుడు అవుతున్నాడు కాబట్టి ఈ సంవత్సరం బాగా వర్షాలు అయితే బాగా పండుతాయని చెప్పచ్చు. అలాగే సస్యాలు బాగా పండుతాయని చెప్పచ్చు. ఎందుకంటే సస్యాధిపతి గురుడు అవుతున్నాడు కాబట్టి పసుపు రంగుకు సంబంధించినటువంటి పంటలు, పసుపు కానీ, గోధుమలు కానీ, ధాన్యము కానీ, లేకపోతే కనుక ఈ యొక్క కందిపప్పు అలాంటివి ఏవైనా సరే అనేక రకాల విశేషంగా ఆదాయాలు తెచ్చిపెట్టేటటువంటి వాణిజ్య పంటలుగా ఉండబోతున్నాయని చెప్పచ్చు. ఎక్స్పోర్ట్ విపరీతంగా జరుగుతుంది ఈ సంవత్సరం. అలాగే వ్యాపార కారకుడు కూడా బుధుడవుతాడు కాబట్టి ఈ సంవత్సరం అనేక మంది కొత్త వ్యాపారాలు ప్రారంభించే అవకాశం కనపడుతోంది. ఆల్రెడీ ప్రస్తుత కాలంలో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కూడా ఉద్యోగాలు మానేసి వ్యాపారాలు చేయాలనేటటువంటి తపన బాగా పెరుగుతుంది. కాబట్టి వ్యాపార పటిమ బాగా పెరుగుతుంది, వ్యాపార లాభాలు ఉంటాయి. కాబట్టి నిత్యావసర వస్తువులు విపరీతంగా రేట్లు పెరుగుతాయి. అలాగే మేఘాధిపతి చంద్రుడు అవుతాడు కాబట్టి పాల ఉత్పత్తులకు సంబంధించినటువంటి రేట్లు కూడా బాగా పెరుగుతాయి. పాల రేట్లు కానీ, పెరుగు రేటు కానీ, లేకపోతే దానికి సంబంధించి రిలేటెడ్గా వెన్న, నెయ్యి, వాటికి రిలేటెడ్గా ఉండేటటువంటి ఏవైనా సరే రేట్లు పెరుగుతాయి. రసాధిపతి శని అవుతున్నాడు ఈ సంవత్సరం కాబట్టి నూనెల రేట్లు, ఆయిల్స్ రేట్లు విపరీతంగా పెరుగుతాయి. కాబట్టి ఖచ్చితంగా వాటి యందు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఇక నీరసాధిపతి గురుడు అవుతున్నాడు కాబట్టి రత్నాలకి, బంగారానికి, అలాగే లోహాలన్నింటికి కూడా రేట్లు పెరుగుతాయి. బంగారము, వెండి, తగరము, దానికి సంబంధించినటువంటి కంచు కానీ. కాబట్టి బంగారం మీద, వెండి మీద పెట్టుబడులు పెట్టుకోవచ్చు. ఎవరైనా గృహ నిర్మాణాలు చేస్తాము అనేటటువంటి ఆలోచన ముందరే ఉన్న వాళ్ళు అయితే కనుక వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఐరన్ని ముందరే కొని అట్టె పెట్టుకోవడం చాలా మంచిది అని చెప్పచ్చు. ఈ రకంగా నవనాయకుల యొక్క ప్రభావం ఉండబోతోంది. ఇక ఈ సంవత్సరం మూఢాలు ఎప్పుడున్నాయా అన్నట్లయితే కనుక గురుమూఢమై 15వ తారీఖు జూలై 2026 ప్రారంభమై 15వ తారీఖు ఆగస్టు 2026 దాకా గురుమూఢం ఉంది. శుక్రమూఢమి ఈ సంవత్సరం 17వ తారీఖు అక్టోబర్ 2026 ప్రారంభమై 27వ తారీఖు అక్టోబర్ 2026లో శుక్రమూఢం ఉంది. అంటే ఈ మూఢాలలో మనకి వివాహాది శుభకార్యాలు కానీ, లేదా గృహప్రవేశాలు, శంకుస్థాపనలు చేసుకోం, ఉపనయనాలు. కాబట్టి ఆ సమయంలో మూఢాలు ఉన్నాయి కాబట్టి వాటిని గుర్తించి ముందుగా కానీ వెనకగా కానీ పెట్టుకునే ప్రయత్నాలు చేయొచ్చు, ముహూర్తాలు. ఇక ఈ సంవత్సరం పుష్కరాలు ఎక్కడ ఉన్నాయా అన్నట్లయితే కనుక యమునా నది పుష్కరాలు జరుగుతున్నాయి. ఎప్పుడు జరుగుతున్నాయి అంటే కనుక 26వ తారీఖు మే 2026 ప్రారంభమై 6వ తారీఖు జూన్ 2026 వరకు కూడా మనకి ఈ యొక్క యమునా నది పుష్కరాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మధురలో దీనికి సంబంధించినటువంటి పుష్కరాలు విశేషంగా జరుగుతాయి. అక్కడ చక్కగా స్నానం చేయొచ్చు, యమునా నది మధురలో ఉంటుంది కాబట్టి. ఈ సంవత్సరం గ్రహణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ సంవత్సరం భారతదేశాల్లో కనిపించేటటువంటి గ్రహణాలు ఏవీ లేవు. సూర్యగ్రహణాలు అవి ఉన్నాయి కానీ ఇతర దేశాల్లో కనిపిస్తాయి. కాబట్టి ఈ సంవత్సరం మనకి భారతదేశంలో వర్తించేటటువంటి కనిపించే గ్రహణాలు లేవు. కాబట్టి ఈ సంవత్సరం గ్రహణం యొక్క భయము, ప్రమాదాలు, ఇబ్బందులు మనకైతే లేవు. ఇది ఇప్పటిదాకా ఉండేటటువంటి గోచార విషయాలు.